కేటీఆర్ రిజైన్ ప్లీజ్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయండి. ఎన్నికల్లో వరుస ఓటములకు బాధ్యత వహించండి. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలే డిమాండ్ చేస్తున్నారట. వరుస ఓటములతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతున్నది. దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఓడిపోతున్నా కనీసం రివ్యూలు కూడా లేవని, ఇకపైన ఇలానే ఉంటామంటే భవిష్యత్తులో మరింత నష్టం వాటిల్లుతుందని పోస్టులు పెడుతున్నారట. 100% వాస్తవం. మీరు ఈ పార్టీ నుంచి వీళ్ళని తొలగిస్తే తప్ప ఈ పార్టీ బాగుపడదు. కవిత కేటీఆర్ పక్కకు తప్పుకుంటే తప్ప ఈ పార్టీ బాగుపడే అవకాశం లేదు. ఇగో రోషన్ బాలు ఆయన పెట్టిన పోస్టు, పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు రాజీనామా చేస్తున్న రామన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి, నైతిక బాధ్యత వహించాలని డిమాండ్. నేరుగా చెప్పుకోలేక క్యాడర్ సతమతం. ఇప్పటి వరకు సమీక్షలే లేవన్న బాధ. ఇకపై ఇలాగే ఉంటే భవిష్యత్తు కష్టమే. నెట్టింట కార్యకర్తల వరుస పోస్టులు. కేటీఆర్ మొన్నటిదాకా ఏం చెప్పిండంటే 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 25 మంది ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నేను బాధ్యత వహించిన ఎమ్మెల్యేలే గెలిచిర్రు. హరీష్ ఓడిపోయిండు, మన ఆయన ఓడిపోయిండు, అందరూ ఓడిపోయారు అని చెప్పుకున్నాడు. కేటీఆర్ మీద కొంత పాజిటివ్ ఒక ఆరా క్రియేట్ అవ్వడానికి అది కూడా ఒక రీజన్. కానీ అది కార్యకర్త అది అక్కడున్న నాయకుల్ని కొంత సాటిస్ఫై చేయొచ్చేమో. కానీ ఆ బీఆర్ఎస్ జిహెచ్ఎంసీ పరిధిలో గెలవడానికి రీజన్స్ వేరే ఉన్నాయి. సెటిలర్ ఓట్స్, మైనార్టీ ఓట్స్, ఎంఐఎం చెప్పిన ఓట్స్, ఇవన్నీ ఈ లెక్క వేరే ఉన్నది. దాంట్లో కేటీఆర్ పాత్ర ఏం లేదు. సో దీంతో ఇప్పుడు కేటీఆర్ వరుసగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, మిగతా చివరికి అయిన కేటీఆర్ సిరిసిల్లలో మన మెజార్టీ కోల్పోయిండు. మెజార్టీ అంటే అసలు ఈయన 7,000 లోపలికి అయిండు. 7,000 పైన బండి సంజయ్కి అక్కడ మెజార్టీ వచ్చింది. మరి ఆయన కేటీఆర్ సొంత నియోజకవర్గం కదా. గులాబీ పార్టీకి ప్రస్తుతం రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అన్ని ఎదురు దెబ్బలే. 10 ఏళ్లు రాష్ట్రాన్ని విజయవంతంగా పరిపాలించిన అనుభవం పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క అభ్యర్థిని కూడా గెలుపు తీరాలకు చేర్చలేకపోయింది. గతంలో ఆ పార్టీ చేసిన తప్పుదాలు ఇప్పుడు వెంటాడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు రావడానికి కారణమని నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల బాధ్యతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజాల మీద వేసుకున్నారు. ఎన్నికల ప్రచారం అంతా తానే చూసుకుంటున్నారు. అయినప్పటికీ ఎంపీ సీట్లు రాకపోగా కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత తీసుకొని తన పదవికి రాజీనామా చేయాలని గులాబీ క్యాడర్ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారట. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గులాబీ బాస్ తన కొడుకు కేటీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. సీఎంగా తాను అందుబాటులో లేకుంటే పార్టీ వ్యవహారాలు, నిర్ణయాలు కేటీఆర్ తీసుకుంటారని ప్లీనరీలోనే కేసీఆర్ ప్రకటించారు. అయితే కేటీఆర్ తన కోటరీకి తప్ప ఎవరికీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని, సీనియర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను పెద్దగా పట్టించుకునేవారు కాదని క్యాడర్ గతం నుంచే ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఆమె కవితనే చెప్పింది కదా ఏదో నిజామాబాద్లో ఎక్కడో రివ్యూలో, అసలు మమ్మల్ని కనీసం దగ్గరికి కూడా పోనీయలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసిరని. సమీక్షలు లేవు. ప్రధానంగా ఓటమన్నది, గెలుపోటములు అనేది సహజమండి. సరే, వీళ్ళు చేసిన భయంకరమైన పొరపాట్ల వీళ్ళు ఓడిపోయారు అనుకుందాం. ఆ ఓటమి నుంచి బయటపడడానికి ప్రజలని క్షమాపణ కోరాలి. ప్రజల దగ్గరికి మమ్మల్ని మీరు ఓడిచ్చినారు, మీరు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తున్నామని చెప్పాలి. ఏమన్నారండి వీళ్ళు ఇప్పటిదాకా కూడా? ఇప్పుడు కూడా మీరే తప్పు చేశారు. ఈ రకమైన అహంకారము ప్రజలను మీకు మధ్య ఇంకా గ్యాప్ తీసుకుపోతా ఉన్నది. సో ఇట్లా ఆయన రాజీనామా చేయాలని కార్యకర్తలే కోరుతున్నారట. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే ఆయనతోని కాదు అది ఆ పని. ఆయన వల్ల ఆ పార్టీ అనేది అడుగు ముందుకు పడదు. కేసీఆర్ అనే వ్యక్తి ఆ పార్టీ నిలబడాలి అని అంటే కొడుకుని, బిడ్డని తక్షణమే వాళ్ళని పక్కన పెడితే తప్ప, కీలకమైన పోస్టులోకి హరీష్ రావు లాంటి వాళ్ళని, లేదు మొత్తం కేసీఆరే ప్రజలకి క్షమాపణ చెప్పి బయటకు వచ్చి చేస్తే తప్ప ఆ పార్టీ ఉనికిలోకి వచ్చే అవకాశం అయితే లేదు.